హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ సెకండ్ వీక్ సంబంధించి నామినేషన్ రాత్రి అయిపోయాయి కదా, 6 అయితే ఉన్నారు కదా. ఇంతకుముందు మనం ఏమనుకున్నామంటే 6 తీసుకుంటేనేమో ఒక్క ఓటు కంటే ఎక్కువ పడ్డ వాళ్ళు 6 అవుతారు, ప్లస్ సుమన్ శెట్టి గారు 7. ఒక్క ఓటు కూడా కన్సిడర్ చేస్తే 11 మంది ఉంటారు అనేది షార్ట్లో కూడా పెట్టుకున్నాం, దీంట్లో పెట్టుకున్నాము. కానీ ఒక్క ఓటు కన్సిడర్ చేయకుండా ఒకటి కంటే ఎక్కువ ఓట్లు పడ్డవాడిని కన్సిడర్ చేసినట్టున్నారు. 6 తీసుకున్నారు, ప్లస్ సుమన్ శెట్టి గారు 7 తీసుకున్నారు. వీళ్ళల్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు చేతులారా వాళ్ళ టాప్లో పెట్టారు, ఎవరు బోర్డర్లో ఉన్నారు, ఈ వారం ఎవరు వెళ్తారు అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫస్ట్ వచ్చి భరణి శంకర్ గారు టాప్లో ఉన్నాడు. ప్రపంచం అయితే బీభత్సంగా ఉంది. 100%లో 50% ఆయనకే ఓటింగ్ పోతుంది. ఇక మిగిలిన 6 ఓటింగ్ ఆ 50% షేర్ చేసుకోవాలి. ఆ రేంజ్లో పడుతుంది ఓటింగు. ఎందుకంటే నామినేషన్లో ఆయన ఓర్పుగా ఉండటం, వీళ్ళందరూ కుమ్మడిగా 6 గుడ్డు సంబంధించిన నామినేషన్ వేయటం, తర్వాత తనుజ నామినేషన్ లేకపోవటం, తనుజ ఓటింగ్ కూడా భరణి గారికే షేర్ అవుతుంది. తర్వాత ఇమ్మానిల్ కూడా మంచి ఫ్రెండ్గా ఉన్నాడు కాబట్టి ఇమ్మానిల్ ఓటింగ్ కూడా భరణి గారికి షేర్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. దానికి పర్యవసానంగా భరణి గారు అక్కడ ప్రవర్తించే తీరు కానీ తర్వాత న్యాయంగా ఉండటం కానీ, ఆటలు ఆడే విధానం కానీ మొత్తం కూడా లేనిపోయిన నిందలని భరణి గారి మీద వేయటం. అన్నంలో వెంట్రుకలు ఉన్నాయి, ఇసుక ఉంది, ఇసుక వేయటానికి అక్కడ ఏముంది, అక్కడ ఇసుక వేసేది ఏం లేదు కదా, మొత్తం ఫ్లోరే కదా. అబద్ధాలు చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఆడియన్స్ చూస్తారు కాబట్టి వాళ్ళు లైవ్లో బీపచ్చంగా టార్గెట్ చేయటం భరణి గారిని. ఇదంతా కూడా లైవ్ చూసేవాడికి అది చాలా బాధ వేస్తుంది, వాళ్ళని వెళ్ళి కొట్టాలన్నంత కోపం వస్తుంది అనమాట. అంత బీభత్సం చేశారు భరణి గారిని. దాని పర్యవసానం భరణి గారు అయితే టాప్లో ప్రభను దూసుకుపోతున్నాడు. నెక్స్ట్ వచ్చి సుమన్ శెట్టి గారు అసలు అక్కడ కంటెంట్ ఏం లేదు, మరి ఏం చేయట్లేదు. మరి ఓటింగ్ అయితే మాత్రం టాప్లో పడుతుంది, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, చాలా బాగా పడుతుంది. తర్వాత సంజనాతోటి నామినేషన్లో కొంచెం అట్లా చేశాడు తప్పితే ఏం లేదు, కంటెంట్ ఏమి ఉండదు. మరి ఏదో కొంచెం యాంగిల్ ఏదో చూపించినట్టున్నారు అంతే తప్పితే ఓటింగ్ పడేంత కంటెంట్ అక్కడ ఏం లేదు. మరి ఓటింగ్ అయితే బాగా పడుతుంది, సెకండ్ ప్లేస్లో ఉన్నారు. 3 వచ్చి మాస్క్ మ్యాన్ నిన్న కొంచెం మూడు మారింది. తనుజ చేత ఎగ్ ఆమ్లెట్ వేయించుకున్నాడు, వేసేదా అంటే వేయమన్నాడు, వేసిచ్చింది. మరి అట్లే 3 మార్చుకొని ఉంటేనే ఉండగలరు, లేదంటే తినకుండా ఉంటే మాత్రం మరి బిగ్ బాస్ కూడా అతని ఆరోగ్యం కూడా చూస్తారు కాబట్టి పంపించేస్తారు. ఇలా తినకుండా కూర్చుంటే ఎందుకులో పొరపాపని. ఎందుకని 3 మార్చుకొని ఉంటేనే మంచిది. థర్డ్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. 4లో డీమాన్ పవన్ నిన్న కొంచెం బాగానే మాట్లాడాడు. ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవు, కోపం ఉన్నట్టే ఉంటుంది. మాట్లాడుతాడు, అందరితో బాగానే మాట్లాడుతున్నాడు. నేను డిఫెండ్ చేసుకోవడం కొంచెం బాగానే డిఫెండ్ చేశాడు. ఆడ తనుజ చెప్పేది అనకుండా ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు అర్థపర్థం లేకుండా. అతనికి 4th ప్లేస్లో ఉన్నాడు, కొంచెం బాగానే పడుతుంది ఓటింగ్. 5th ప్లేస్లో ప్రియా ఉంది. ఆ ఫుడ్ దాంట్లో నోట్లో ఏలు పెట్టుకొని అన్నిట్లో పెట్టడం, అందరు తినే ఫుడ్ కదా అలా పెడతారా, డాక్టర్ కదా అమ్మాయి తెలియదా, అట్లా పెట్టింది, అది తప్పు. మళ్ళీ ఇంకోటి అలా పెట్టొద్దంటే నీకు లేని మా తినేవాడికి కొంచెం బాధ, నీకేం సార్ అంటది భరణి గారిని. తినేవాడికి తెలియదు కదా నువ్వు నోట్లో ఏలు పెట్టుకుని దాంట్లో పెట్టిన సంగతి. అంటే నీ ఎంగిలాలు అందరూ పెడతావా, తప్పు కదా అది. ప్రియంతా విత్తనవాదం, జుట్టు పడిందంటది, ఇసుకబడిందంటది, ఫుడ్ బాగాలేదంటది. బాగపోతే ఎందుకు తిన్నారు, బాగుందని ఎందుకు అన్నారు, అన్నం ఉడకలేదంటది. మరి తినేసారు కదా, ఉడకపోతే తినకుండా ఆడ పెట్టాలి కదా, మరి తినేసి అయిపోయింది కదా. అయ్యింది అన్నీ అబద్ధాలే. లైవ్లో ఇరిటేషన్ కలిగిస్తారు బాగా వీళ్ళు. 5th ప్లేస్లో కొనసాగుతుంది. దొంగతనం చేసింది చేయలేదంటది. అన్ని చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ దొంగతనం చేసింది, నేను దొంగతనమే చేయలేదంటది. 6th ప్లేస్లో మర్యాద మనిషిని అడిగిన ఫుటేజ్ ఇవ్వాలని, స్క్రీన్ స్పేస్ ఇవ్వాలని చాలా ప్రయత్నం చేశాడు, చాలా తంటాలు పడ్డాడు. పాపం భరణి గారిని నామినేట్ చేస్తుంటే ప్రియా ఏదో చప్పట్లు కొడుతున్నాడు, ఏందో కప్పు సాధించినట్టు చప్పట్లు కొడుతున్నాడు పెద్ద పెద్దగా. మరి అదేం చప్పట్లో, అదేం బిహేవియరు, అదే శాడిజమో మనకు తెలియదు. ఆయన మాత్రం ఫుటేజ్ ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, ఏడవటం కానీ అవన్నీ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఓటింగే లేదు, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఫ్లోరా ఎందుకు ఉంటుందో ఏమో, కంటెంట్ లేదు. ఏదో పోయినసారి అంతా కంటెంట్ ఉంది కాబట్టి ఉంచినట్టున్నారు, ఈసారి కంటెంట్ లేదు, ఏమీ లేదు. మరి హిందీ బిగ్ బాసో తెలియదు, ఇంగ్లీష్ బిగ్ బాసో తెలియదు, తెలుగు బిగ్ బాసో తెలియదు. ఇంగ్లీష్ హిందీ తెలుగు 3 కలిపి కొట్టేస్తుంది. అందుకే ఫ్లోరా అసలు ఓటింగే లేదు, పోయినసారి కూడా సరిగ్గా లేదు ఓటింగు. సృష్టి నుంచి ఫ్లోరాను పంపించినా బాగుండేది. దాన్ని బట్టి ఫ్లోరా అయితే అసలు ఓటింగ్ లేదు, లాస్ట్లో ఉంది.
ఇప్పుడైతే టాప్లో అయితే భరణి గారు ఉన్నారు, దూసుకుపోతున్నారు. నెక్స్ట్ డేంజర్ జోన్కి వచ్చేటప్పటికి ప్రియా, మర్యాద మనీష్, ఫ్లోరా ఉన్నారు. ఇలా ముగ్గురు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. అమ్మాయిలు అయితే మాత్రం ప్రియాలో కానీ ఫ్లోరాలో కానీ వెళ్ళొచ్చు. అబ్బాయిలు అయితే మాత్రం మర్యాద మనిషి వెళ్ళొచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఓటింగ్ బాగానే పడుతుంది కాబట్టి. కొన్ని చోట్ల సుమన్ శెట్టి బాగా ఓటింగ్ పడుతుంది. ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. చూద్దాం, డేంజర్ జోన్లో ముగ్గురున్నారు కాబట్టి. ఓకే, మీ ఇష్టమైన కంటెస్టెంట్లకు ఓటేసుకోండి, లేదంటే ఎవరు ఓటేసినా కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కొంచెం లైక్ అయితే ఇవ్వండి.